హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియోలు లేక చాలా రోజులైతే అయిపోయింది. మోర్ దెన్ 90 డేస్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వీళ్ళంతా అరే ఎందుకురా వీడియోలు స్టాప్ చేసావు, కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది అడిగారు. చాలా థ్యాంక్స్ అడిగినందుకు. వీడియోలు తీయకపోవడానికి కారణాలు అయితే ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్లో అటెండెన్స్ షార్టేజ్ ప్రాబ్లం వచ్చింది. మోర్ దెన్ 35 డేస్ అయితే లేట్గా వెళ్ళాను కాలేజ్కి స్టార్టింగ్లో. ఎందుకంటే వీసా లేట్ రావడం వల్ల నాకు అటెండెన్స్ షార్టేజ్ అయితే వచ్చింది. అలాగే ల్యాబ్స్, ప్రజెంటేషన్లు, అసైన్మెంట్స్, ఇలాగ ఎగ్జామ్స్ ఇలాగ ఉండడం వల్ల నేను వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయా. అట్ ద సేమ్ టైం పార్ట్ టైం జాబ్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఈ రెండిటి మధ్య నాకు టైం అయితే దొరకడం లేదు. సో దానివల్ల వీడియోలు తీయట్లేదు. అలాగే ఇదొక కారణం అయితే ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు నా ఫోన్ కింద పడి పగిలిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది ఫ్రంట్ క్యాము కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కెమెరా ప్లేస్లోనే పగిలిపోయింది. సో దీనివల్ల నేను వీడియోలు అయితే తీయలేకపోయా. వీడియో తీస్తుంటే ఇది బ్యాక్ క్యాము. వీడియో తీస్తుంటే కరెక్ట్గా ఫేస్ ఆ ప్లేస్లో కలర్ షేడింగ్ అలాగే బ్లర్గా రావడం ఇలాగైతే క్లారిటీ అయితే లేదు. సో దానివల్ల నేను వీడియోలు అయితే స్టాప్ చేశాను. ఇప్పుడైతే కంటిన్యూస్గా వీడియోలు అయితే వస్తాయి. ఎందుకంటే ఈ 3 మంత్స్ నేను పార్ట్ టైం జాబ్ కంటిన్యూస్గా చేసుకోవడం వల్ల అంతో ఇంతో సేవింగ్స్ అయితే చేసుకోగలిగా. ఆ సేవింగ్స్తో నేను ఐఫోన్ 14 Pro అయితే తీసుకున్నా. సో ఇప్పుడు వీడియో తీసేది కూడా ఆ ఫోన్తోనే తీస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే నా 1 lakh ఛాలెంజ్ ఇన్ 30 డేస్ సిరీస్ ఏమైందని చెప్పేసి చాలామంది అడిగారు. వాళ్ళకైతే ఈ వీడియోలో అయితే ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటున్నా. నేను ఆ టార్గెట్ రీచ్ అయ్యానా లేదా అంటే రీచ్ అవ్వలేదు. 86,000 అయితే ఎర్న్ చేశాను ఆ మంత్లో. నాకు వచ్చింది అది 86,000. అంటే నేను మొత్తం మంత్ అంతా వర్క్ చేయలేదు. ఓన్లీ 24 డేస్ మాత్రం ఆడున్నా. ఓన్లీ 18 డేస్ మాత్రం వర్క్ చేశా. ఈ రిమైనింగ్ డేస్ వచ్చేసి వర్షం వల్ల ఆగిపోయింది. కొద్ది రోజులు స్నో వల్ల ఆగిపోయింది. సో ఈ రీజన్స్ వల్ల వర్క్ సరిగ్గా చేయలేదు. ఆ 18 డేస్కి నాకు వచ్చింది అంత డబ్బులు నాకు ఫుడ్ ఎక్స్పెన్సెస్కి అలాగే నాకు పర్సనల్ ఎక్స్పెన్సెస్కి. ఆ పర్సనల్ అంటే ఏముంటాయి, ట్రావెలింగ్ అయ్యే. ట్రావెలింగ్, కాలేజ్కి వెళ్ళడము, వర్క్ ప్లేస్కి వెళ్ళడం, ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. అలాగే మధ్యలో ఒక మూవీ షూటింగ్ అనేది ఒక దాంట్లో మళ్ళీ సెలెక్ట్ అయ్యా, దానికి ఎక్స్పెన్సెస్. ఇలాగా తిరగడం దానివల్ల ట్రావెల్ ఛార్జెసే అయ్యాయి. అలాగే ఇంకోటి ఫుడ్, రెంట్ కట్టుకోవాలి కదా అకామిడేషన్కి. సో ఇవన్నీ రావడం వల్ల నాకు దగ్గరగా 72 అంత సేవింగ్స్ అయితే అయ్యాయి. ఆ 1 lakh ఛాలెంజ్ అయితే నేను పూర్తి చేయలేదు. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోస్ అయితే కంటిన్యూగా మన ఛానల్లో అయితే వస్తాయి. నెక్స్ట్ లాట్వియాలో ఏమేమి జరుగుతుంది ఏంటి, ఏ ప్లేసెస్ ఎలా ఉంటాయి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇక్కడ అని ప్రతి అప్డేట్ అయితే వస్తాయి. నా వీడియోలు చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.